ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనం సెప్టెంబర్ 7వ తారీఖున భాద్రపద పౌర్ణమి నుంచి సెప్టెంబర్ 21వ తారీఖున మహాలయ అమావాస్య. దీన్ని మనం పితృపక్షాలుగా వ్యవహరిస్తుంటామండి. ప్రతి సంవత్సరం కూడా భాద్రపద మాసంలో వచ్చే పౌర్ణమి నుంచి అమావాస్య దాకా ఈ 15 రోజులను పితృపక్షాలుగా వ్యవహరిస్తాము. మనకున్నటువంటి 12 మాసాలు ఏవైతే ఉన్నాయో అందులో మన మహర్షులు 15 రోజులు ప్రత్యేకంగా పక్షాలు అని చెప్పి పితృదేవతలకు వాటిని ఇచ్చారన్నమాట. ఏంటంటే ప్రధానంగా కూడా మన పూర్వీకులు ముఖ్యంగా తల్లి తండ్రులు మరణించినప్పుడు మనం ప్రతి సంవత్సరం కూడా వారు ఏ తిథి రోజు ఏ మాసంలో వారు మరణించారో తెలుసుకుని గుర్తుపెట్టుకుని ఆ రోజు భక్తిగా శ్రద్ధగా శ్రాద్ధ కర్మలు చేస్తుంటాం. సంవత్సరానికి ఒకసారి అందరూ కూడా చేస్తూ ఉంటారు. వారి సంప్రదాయాన్ని అనుసరించి చెప్పవచ్చు. ఏ రోజైతే తల్లిదండ్రులు మరణిస్తారో, ఏ మాసంలో మరణించారు, ఏ తిథి రోజు మరణించారో తెలుసుకుని దాన్ని గుర్తుపెట్టుకుని ప్రతి సంవత్సరం కూడా శ్రాద్ధ కర్మలు శ్రద్ధగా చాలామంది చేస్తుంటారు. ఈ విధంగా చేస్తే పితృదోషాలు తొలగిపోతాయి అని మన పెద్దలు చెప్పారు. అందులో ముఖ్యంగా కూడా ఈ భాద్రపద మాసంలో వచ్చే ఈ 15 రోజులు ప్రస్తుతం నడుస్తున్న కాలం ఏదైతే ఉందో 21వ తారీఖు అమావాస్య. ఆ రోజు మహాలయ అమావాస్యగా దీన్ని వ్యవహరిస్తాం. మన పెద్దలు ఏం చెప్పారంటే ఈ 15 రోజులు కూడా పితృదేవతలకు ఉద్దేశించినవి కాబట్టి స్వర్గస్థులైనటువంటి తల్లిదండ్రులను స్మరించుకుంటూ శ్రాద్ధ కర్మలు ప్రతిరోజు చేయమని చెప్పారు. అలా వీలు కాకపోతే ఏ తిథి రోజైతే తల్లిదండ్రులు మరణించారో ఆ రోజు ఖచ్చితంగా కూడా యథాశక్తిగా శ్రాద్ధ కర్మలు మన సంప్రదాయాన్ని బట్టి చేయమని చెప్పారు. అది కూడా మేము చేయలేమండి, మాకు వీలు కాదు అని చెప్పి అనుకుంటే తప్పకుండా మహాలయ అమావాస్య రోజు శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తే మంచిది అని చెప్పారండి. కాబట్టి ప్రధానంగా మన ప్రేక్షకులు దీన్ని గుర్తించుకొని స్వర్గస్థులైనటువంటి తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు మనకు కావాలి, వారిని పితృదేవతలుగా మనం వ్యవహరిస్తున్నాం కాబట్టి ముఖ్యంగా దీన్ని గుర్తించుకొని యథాశక్తిగా ఈ నడుస్తున్న సమయం అంతా ముఖ్యంగా ఇక్కడ నేను మహాలయ అమావాస్య విశిష్టత గురించి వివరించబోతున్నాను కాబట్టి కనీసం ఆ రోజు చేయడం చాలా మంచిది అని చెప్పవచ్చు. ప్రధానంగా జ్యోతిష్యపరంగా మా దగ్గరకు కొంతమంది వస్తూ ఉంటారు. చక్కటి చదువు ఉంటుంది, చక్కటి ఉద్యోగం ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ జీవితంలో పెద్దగా రాణింపు ఉండదండి. ఎంత కష్టపడుతున్నా ఏళ్ల తరబడి కూడా పెద్దగా వారికి రాణింపు ఉండదు. మరికొంతమందికి సంతానం కలగదు. మరికొంతమందికి సంతానం కలిగిన వారి యొక్క ఆరోగ్యం సహకరించకపోవడం, వారి యొక్క ఆరోగ్యం బాగాలేకపోవడం, కానీ సంతానానికి వివాహం కాకపోవడం, కానీ సంతానానికి సరైన సమయంలో ఉద్యోగం రాకపోవడం, కానీ ఇలా చూస్తున్నప్పుడు జాతకాన్ని పరిశీలన చేసి జ్యోతిష్శాస్త్రరీత్యా రకరకాల దోషాలు చెప్తుంటామండి. అందులో ప్రధానమైన దోషం ఏదైనా ఉందా అంటే పితృదోషం అండి. ఈ పితృదోషం ఉన్నటువంటి వ్యక్తి గత జన్మలో తాను కానీ తమ పూర్వీకులు కానీ కొన్ని చేయకూడని పనులు చేయడం వల్ల ఈ దోషం మనకు వంశపారంపర్యంగా సంక్రమిస్తుంది అని పెద్దలు చెప్పారండి. కాబట్టి కొంతమంది మేము పూజలు చేస్తున్నామండి, మేము చదువుకున్నామండి, మాకు బాగానే ఉందండి, అయినా ఎందుకంటే జీవితంలో మాకు అభివృద్ధి లేదు అని చెప్పి మమ్మల్ని అడుగుతుంటారండి. దానికి కారణం ఏంటంటే గత జన్మలో మనం కానీ లేక మన పూర్వీకులు కానీ ఏదైనా పాపాలు అంటుంటాం కదండి, చేసి ఉంటే అవి ఈ జన్మలో మనల్ని పీడిస్తాయి. ఇది సాక్షాత్తు మనందరం కూడా విశ్వసించే అంశంగా చెప్పక తప్పదు, నమ్మాల్సి వస్తుంది. ఎందుకు? తెలివితేటలుంది, కష్టపడి పనిచేస్తున్న ఏడాది తరబడి ఎందుకు మనం ఈ విధంగా నిత్యం ఒక సమస్యతో బాధపడుతున్నామంటే దానికి ప్రధానమైన దోషాల్లో పితృదోషం ఒకటి. అటువంటి పితృదోషం ఉన్న వారికి ప్రత్యేకంగా జ్యోతిష్శాస్త్ర పండితులు ఈ కర్మల నుంచి బయట రావాలంటే పితృదేవతలను పూజించండి అని చెప్తుంటారండి. అందులో ఏ దోషం ఉందో తెలియదు, జీవితంలో ఎంత కష్టపడుతున్నా తెలివితేటలు ఉన్నా రాణించడం లేదు అని బాధపడే వారికి ఇది చక్కటి తేలికపాటి పరిహారంగా చెప్పవచ్చు. శ్రాద్ధ కర్మ ఏంటి? శ్రద్ధగా చేసేదండి, గొప్పగా చేసేది కాదు, శ్రద్ధగా చేయాలి, పితృదేవతల్ని శ్రద్ధగా సరించాలి. సరే, మనం ఇందాక చెప్పుకున్నాం మొదట్లో ఏమని, మన తల్లిదండ్రులు ఏ రోజైతే మరణిస్తారో ఆ తిథి రోజు శ్రాద్ధ కర్మలు చేయడం ఒకటి, అలా వీలు కాని పక్షంలో ఈ 15 రోజులు చేయడం ఒకటి, అలా కూడా వీలు కాని పక్షంలో ముఖ్యంగా మహాలయ అమావాస్య రోజు మనం చేసే పితృదేవతల యొక్క పూజ విశేషంగా మనకు కలిసి వస్తుంది. మన జాతకంలో ఏదైనా పితృదోషాలు కానీ నాగదోషాలు కానీ ఇతరత్ర గ్రహదోషాలు లాంటివి ఏదైనా ఉంటే కూడా అవన్నిటిని కూడా పితృదేవతలు తొలగిస్తారని చెప్పి మన పెద్దలు చెప్పారు. ముఖ్యంగా చాలామంది చెప్తుంటారు ఏ పని ప్రారంభం చేసినా కూడా అది పూర్తి కాలేదు గురువుగారు, ఎందుకంటే మధ్యలో ఆటంకాలండి, చిన్న పనికి కూడా పెద్దగా యుద్ధం చేయాలి అంటారు. ఏంటంటే జాతకంలో ఇటువంటి దోషాలుంటే ఇటువంటి సమస్య వస్తుంటుంది. కొంతమందికి వివాహం సమయానికి అవ్వదు, కొంతమందికి చిన్న వయసైన వైధవ్యం ప్రాప్తించడం, ఇవన్నీ కూడా గత జన్మలో మనం కానీ మన పూర్వీకులు కానీ చేసినటువంటి ఏదైతే పాపం ఉందో అది మనల్ని పీడిస్తుందండి. పుణ్యమైన మనకు ప్రాప్తిస్తుంది, పాపమైన కూడా మనకు వస్తుందండి. కాబట్టి దీన్ని మనందరం కూడా గుర్తుంచుకోవాలి. కాబట్టి ఇటువంటి
ఇటువంటి సమస్యలు ఉన్నప్పుడు ప్రధానంగా ఈ మహాలయ పక్షంలో శ్రాద్ధ కర్మలు చక్కగా చేయడం చాలా మంచిది. ముఖ్యంగా ఈ మహాలయ పక్షం అంతా కూడా ఎటువంటి శుభకార్యాలు కూడా చేయకూడదు అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇక్కడ నేను మహాలయ అమావాస్య విషయం గురించి చెప్తాను కాబట్టి ఈ 14 రోజులు ఎవరైతే శ్రాద్ధ కర్మలు తల్లిదండ్రుల పేరు మీద అంటే స్వర్గస్థులు అనే వారి పేరు మీద చేయలేకపోయారో అటువంటి వారు అమావాస్య రోజున తర్పణ కార్యక్రమం చేసే ప్రయత్నం చేయడం అందరికీ కూడా చాలా మంచిది. ఈ విధంగా శ్రాద్ధ కర్మలు పురోహితుల యొక్క సహకారం తీసుకొని చేయడం కానీ లేదా మనకు ఏ విధమైన సంప్రదాయం ఉంటుందో ఆ విధంగా పితృదేవతను తప్పకుండా కూడా ఆదివారము 21వ తారీఖు సెప్టెంబర్ 2025న మహాలయ అమావాస్య కాబట్టి ఆ రోజు పితృదేవతలను పూజించడం చాలా మంచిది అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ మహాలయ పక్షం అంతా కానీ లేక మహాలయ అమావాస్య రోజు కానీ ముఖ్యంగా కూడా అన్నదానం చేయడం చాలా మంచిదని పెద్దలు చెప్పారండి. ఈరోజు మనం పితృదేవతలను స్మరించుకుంటూ అన్నదానం చేస్తే అంటే ఆకలిగా ఉన్న వారికి కాస్త కడుపు నింపే ప్రయత్నం చేస్తే అన్నదానాన్ని మించినట్టు దానం మరొకట్లేదు. అందున ఈ మహాలయ పక్షంలో కానీ ఈ మహాలయ అమావాస్య రోజు ఆదివారం రోజు కానీ చేయడం అందరికీ కూడా చాలా మంచిది అని చెప్పవచ్చు. అదేవిధంగా ఈ శ్రాద్ధ కర్మలు మాకు అమావాస్య రోజు చేయాలండి, మహాలయ అమావాస్య చాలా మంచిది మాకు తెలుసు చంద్రమౌళి గారు మీరు కూడా చెప్తున్నారు, కాకపోతే మాకు వీలు కాదండి ఆ శ్రాద్ధ కర్మలు చేయడానికి అని చెప్పనుకుంటే కనీసం ఇందాక చెప్పక యథాశక్తిగా ఒక 4 పేదవారికి ఆకలితో ఉన్న వారికి అన్నదానం చేయడం, అదీ కాకపోతే గోవుకు కాస్త గ్రాసాన్ని అంటే గడ్డిని అందించినప్పటికీ కూడా పితృదేవతలు తృప్తి చెంది ఆశీర్వదించి వెళ్ళిపోతారండి. ఈరోజు అమావాస్య రోజు కానీ పితృపక్షాల్లో కానీ ఈ విధంగా చేస్తే పితృదేవతలు మనం అందించే తర్పణాల కోసం వారు ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి, మనం అందించే ఆహారం కోసం వారు ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి మన జాతకంలో పితృశాపాలను తొలగిపోతాయి కాబట్టి తప్పకుండా కూడా ఈ మిగిలినటువంటి రోజులు కానీ ముఖ్యంగా అమావాస్య రోజు కానీ తర్పణం మొదలుపెట్టే ప్రయత్నం చేయడం, ఇందాక చెప్పినట్టుగా అన్నదానం చేయడం, గోవుకు గ్రాసాన్ని అందించే ప్రయత్నం కూడా చాలా మంచిది. ఏది కూడా నాకు వీలు కాదండి, నేను చేసే శక్తి నాకు లేదు అంటే మహర్షులు ఏం చెప్పారంటే ఈ అమావాస్య రోజు అంటే మనకి 21 ఆదివారం అనుకున్నాం కదండి, ఆ రోజు కాస్త మధ్యాహ్న కాలంలో అంటే 12 గంటలు దాటిన తర్వాత కాస్త ఇంటి బయటకు వచ్చి ప్రధానంగా కూడా పితృదేవతలకు అంటే దక్షిణ వైపు తిరిగి కాస్త నమస్కారం చేసుకుని అయ్యా నాకు మీకు శ్రాద్ధ కర్మలు చేసే శక్తి నాకు లేదు, నన్ను క్షమించండి అని చెప్పి వారికి ఒక్కసారి నమస్కారం చేసుకున్నా కూడా సరిపోతుంది. అంటే ఆకాశం వైపు చూసి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా చేసుకుంటే కూడా పితృదేవతలు సంతృప్తి చెందుతారు, వారి యొక్క ఆశీస్సులు మనకు లభిస్తాయి. ఏమాత్రం శక్తి ఉన్నా అవకాశం ఉన్నా యథాశక్తిగా ఈ అమావాస్య రోజు అంటే ఆదివారం రోజు అన్నదానం చేయడం చాలా మంచిది అని చెప్పవచ్చు. అదేవిధంగా ఒకవేళ కొన్ని సందర్భాల్లో మనం అన్నదానం చేసే శక్తి మనకు లేకపోవచ్చు, వీలు లేకపోవచ్చు అండి. అటువంటిప్పుడు ఏంటంటే స్వయం పాకాన్ని దానంగా ఇస్తుంటామండి. ఆ స్వయం పాక దానం అంటే ఏమిటిది నేను ఇంకొక వీడియోలో మీకు అందించే ప్రయత్నం చేస్తాను. విన్నారు కదండి, దయచేసి మన ప్రేక్షకులు సహృదయంతో అర్థం చేసుకుని పితృదేవతల యొక్క ఆరాధనకు కేటాయింపు ఈ రోజులు ముఖ్యంగా ఆదివారం రోజు అమావాస్య ఉంది కాబట్టి తప్పకుండా పితృదేవతలకు యథాశక్తిగా శాస్త్రోక్తంగా లేకపోతే మన ఆచారాన్ని బట్టి వారిని పూజించి ఒకరికో ఇద్దరికో అన్నదానం చేస్తే అందరికీ కూడా మంచిది అని చెప్పవచ్చు.